వెల్కమ్ బ్యాక్ టు ఫనాజ్ ఆఫ్ నందు. హే బ్రదర్, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. సో బండి పట్టుకొని హైదరాబాద్కి వచ్చి దగ్గర ఒక 20 days అయితే అవుతుంది. అండ్ ఇంతవరకు నేను హైదరాబాద్ నైట్ లైఫ్ అయితే ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో అందుకే అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. పని కట్టుకొని మరి సాటర్డే రోజు ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే అరౌండ్ 11:40 అవుతుంది టైం. సో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నా, హైటెక్ సిటీకి వెళ్తున్నా. చూద్దాం బ్లాగ్ ఎట్లా వస్తుందో. ఓకే, ఇప్పుడు ముచ్చట ఏంది అని అంటే మంజు అంటే మేమందరం కలిసి టోటల్ 8 members ఉంటున్నాం. వాళ్ళకి తెలియకుండా వాళ్ళు వండుకున్నాక స్టార్ట్ అవుతున్నాం. పెద్ద ప్లానింగే రా. జస్ట్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాం గంతే. సో ఇప్పటికైతే నేను డైరెక్ట్ లొకేషన్ ఎక్కడ పెడుతున్నా అంటే దుర్గం చెరువుకి పెడుతున్నా. అంటే దుర్గం కేబుల్ బ్రిడ్జ్ ఉంటుంది కదా, సో కేబుల్ బ్రిడ్జ్కి పెడుతున్నా. డైరెక్ట్ లొకేషన్ అక్కడికే. సో అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ హైటెక్ సిటీ, అంటే రెండు దగ్గరనే ఉంటాయి. దారిలో జేఎన్టీయూ కాలేజ్ కనిపించింది. సో జేఎన్టీయూ కాడ ఆపిన, నార్మల్గా చిన్న క్లిప్ తీసుకుందామని జేఎన్టీయూ కాలేజ్ కాడ ఆపిన. దీంతో మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఓకే, సో డైరెక్ట్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ కాడికి అయితే వచ్చేసినాం. డైరెక్ట్ ఏమంటావురా? சார், அது உங்களுக்கு சொன்னா புரியாது சார். పోనీ
సో యా ఇప్పుడే నీలోఫర్ కెఫేకి వచ్చినాం. అండ్ ఎస్ ఇటు వెనకాల సైడ్ చూసుకుంటే టీ వాక్స్ ఇక్కడనే ఉంది, టీ హబ్ కూడా ఇక్కడనే ఉంది. యా మా ఫ్రెండ్స్ అందరూ కొంచెం ఇన్నోవేటివ్గా ట్రై చేస్తున్నారు. ఐ హోప్ మా వాళ్ళు కూడా ఇక్కడ ఉండాలని చూసి కోరుకుంటున్నా. Emotional damage. ఇక్కడ షాయి 150 పెట్టి తాగే కన్నా మన నీలోఫర్ ఓజీ ప్లేస్ ఉన్నది. సో అక్కడికి వెళ్తున్నాం. సో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ముచ్చట ఏంది అంటే దారిలో పోంగా తొవ్వెక్కడ చూసినట్టుంది అని అంటే ఎప్పుడు చూసినట్టున్నదే ఈ బొక్క. అమ్మని ఈ పుణ్యక్షేత్రానికి ఎందుకు పట్టుకొచ్చినావు నన్ను? పోయినసారి ఈయన ఒంగో పెట్టి హారతి ఇచ్చిరు నాకు తెలుసా. సెకండ్ ఇయర్లో మా సెంటర్లు అన్నీ మెహదీపట్నంలో పడ్డాయి. సో మధ్యాహ్నానికి ఫస్ట్ ఇయర్లో ఇదే సెంటర్ పడ్డది, నాకు సెకండ్ ఇయర్లో ఇదే సెంటర్లో పడ్డది. ఆహా, అట్లనే ఉన్నదిరా టిల్లు జాగిది. నీ రాకకే ఎదురు చూచుతున్నది ఈ చోటు. దిస్ ఇస్ నారాయణ జూనియర్ కాలేజ్. కనిపిస్తలేదు ఆ పేరు. నారాయణ జూనియర్ కాలేజ్. 1 1 1 2 2 2 3 4 5 6 6 7 8 ర్యాంకులు మావే. సో ఇలానే మాకు సినీ స్టార్ట్ అయింది. సో యా అది ఒకప్పుడు మనం యుద్ధాలు చేసాం. ఏమీ పనికిరావు షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ. సో యా ఇప్పటికైతే మనం డైరెక్ట్ ఓజీ నీలోఫర్ కెఫే దగ్గరికి వెళ్ళిపోదాం. ఆ ప్లేస్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయమన్నా చేశారా? సో దిస్ ఈస్ నీలోఫర్ కెఫే. మేము వచ్చే టైంకి అయితే క్లోజ్ అయిపోయింది. సో యా ఇక్కడితోటి నేను ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నా. సో నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా ఇటు సైడ్ వచ్చినప్పుడు ఇక్కడనే తాగి నా రివ్యూ అయితే ఇస్తా. సో యా బాయ్, మరి ఉంటా.